తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, కన్యలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు మకరం, కుంభం, మీన రాశుల్లో సంచారం. ధనుసు రాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతూ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఈ వారం నుంచి ఉపశమనం కలుగుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ అయితే చేతికి అందుతాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. క్లయింట్స్ పెరుగుతారు. ఒక కొత్త ప్రాజెక్టు చేద్దాం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం వస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా బంధువుల్లో ఏర్పడిన విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అది కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగినది. శ్రావణ మాసంలో ప్రారంభించండి. అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే శ్రావణ మాసంలో ప్రారంభించడం చెప్పదగినది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వచ్చిన ధనానికంటే సేవింగ్స్ కొద్ది గొప్ప పెట్టడం మంచిది. ఈ వారం ₹1కి ₹3 ఖర్చు ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అది ఏ రూపాయినా చెప్పలేము. అయితే వచ్చిన అవకాశాలు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తుంది. అయితే అర్ధాష్టమి నడుస్తున్న శని వీళ్ళకి చతుర్థంలో బలంగా ఉన్నారు. సర్వాష్టక వర్గంలో 34 పాయింట్లతో ఉన్నారు. అయితే శని మనకు అనుకూలంగా ఉంటే అర్ధాష్టమి శనైనా, ఏలినాటి శనైనా, అష్టమి శనైనా సానుకూలంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. అదే కనుక శని అనుకూలంగా లేకపోతే ఫైనాన్షియల్ పరంగా, కెరియర్ పరంగా, దాంపత్య పరంగా, అన్ని రకాల పరంగా ఇబ్బంది అనేవి ఏర్పడతాయి. ఇది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా మనం చూడదలుచుకుంటే వారి వారి జాతకాన్ని బట్టి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ధనుసు రాశి వారని కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరికీ ఇలాగే ఉంటుందని కాదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి వారి జాతక ప్రభావాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి గురుగారు అందరికీ బాగుంటుందని చెప్పారు, మాకేం బాగాలేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరికీ నేను చెప్తున్నది ఏంటంటే ఏదైనా కర్మానుసరైన వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇది కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. ఇది గమనించగలరు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు యోగిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం మీకు లభించే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తపరచుకోవాలి. అదేవిధంగా స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. గృహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏది ఏమైనా సరే గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం ఒక 80% వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాయణ చేయండి. ఈ చాతుర్మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ 4 నెలల పాటు ఆ విష్ణుమూర్తి ఆరాధన ఎంత చేస్తే అంత భోగభాగ్యాలు ఉంటాయి. ఏదైనా సరే దైవ సంకల్పం మనకు ఉండాలి. మన కష్టం ఎంత పడతామో దాని తగ్గట్టుగా దైవ సంకల్పం తోడు ఉంటే ఇంకో 4 అడుగులు మనం ముందుకు ఎగురుతాం. కాబట్టి సాధ్యమైనంత వరకు దైవారాధనలో ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగినది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఏదైనా సరే ఈ వారం వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రభుత్వ పై అధికారుల నుంచి మన్ననలు పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఒక పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. ఏదైనా సరే భగవత్ సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తయినా ఇంకా కొన్ని ఇబ్బందులు అనేవి వీళ్ళకి ఉన్నాయి. అది తాత్కాలికమే, కొంతకాలం వరకే ఉంటుంది. ద్వితీయంలో రాహు, అష్టమ కేతువు. సడన్ లాసెస్, సడన్ గెయిన్స్. అది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. ఒకసారి లాస్ వస్తుంది, అది ఎందుకు వస్తుందో మనకు తెలియదు. రాత్రే మనకు నష్టం వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. అష్టమంలో కుజకేతువులు ఉన్నారు, ఇది తాత్కాలికంగా ఉంటుంది. కుజుడు మళ్ళీ మారుతారు కాబట్టి ఇబ్బంది లేదు. అయితే అష్టమంలో కేతు మనకి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు, ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమంలో బుధుడు ఉన్నాడు, షష్టమాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నారు. సంబంధాలు చేద్దాకా వచ్చి చేజారిపోవడం, అదేవిధంగా ఒక సంబంధం మనకు వచ్చింది, నచ్చింది, తాంబూలాలు తీసుకుని ఆగిపోవడం కూడా జరుగుతుంది. ఇటువంటి సూచనలు జరిగే అవకాశం ఉంది. ద్వితీయంలో రాహు ఉన్నారు, కుటుంబ స్థానంలో. కుటుంబంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు మనం చక్కగా మాట్లాడినా వక్రించే వాళ్ళు ఉన్నారు. మనం ఏదో మాట్లాడుతున్నాం అని చెప్పి అనే భావన కూడా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా పంచమంలో శుక్రుడు చక్కగా ఉన్నారు, కుటుంబ స్థానం బాగుంది. సంతాన విషయంలో విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు చక్కగా రాణించగలుగుతారు వీళ్ళు. మనం కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చిన మన పిల్లల్ని చక్కగా ఉన్నారన్న ఒక సంతోషం ఏర్పడుతుంది. ఎన్ని బాధలు ఉన్నా సరే సంతానం బాగుందంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అది మీకు ఈ వారం కలుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా కూడా కుదుటపడుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. ద్వితీయంలో రాహు ఉన్నారు, భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. వచ్చిన అవకాశాలని చేజార్చకుండా జాగ్రత్త వహించాలి. వృత్తికారకుడైన శుక్రుడు పంచమంలో ఉన్నారు, ఇది మంచి శుభసూచకం అని చెప్పచ్చు. అవకాశాలు కలిసి వస్తాయి, వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. మనకి జాతకం బాగున్నా కర్మానుసారంగా మనం ఉపయోగించుకోవడం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా అవకాశాలు వస్తే అశ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దైవానుగ్రహం వీరికి తోడుంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. మిగతావన్నీ వీరికి చక్కగా ఉన్నాయి, మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పుడో సంబంధం పోయింది, ఇంకా రాదు అనుకున్న సంబంధం రావడం, లేదా అంతకంటే మంచి సంబంధం రావడం జరుగుతుంది. మొత్తం మీద గడిచిన కొన్ని నెలల కంటే ఇక్కడి నుంచి వీరు కొంత బాగుందని చెప్పవచ్చు. ఏలినాటి శని కూడా పూర్తిగా అయిపోవడం, మంచి కాలం నడుస్తుందని కూడా చెప్పవచ్చు. అయితే ఆరోగ్యం పట్లనే కొంత జాగ్రత్త వహించండి. స్కిన్కి సంబంధించి, ఇండైజెషన్ సంబంధించి, అలాగే స్టమక్ సంబంధించిన, హార్ట్కి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రం పఠించడం, దక్షిణామూర్తికి అభిషేకాలు చేయడం, దక్షిణామూర్తి రూపు కానీ కంకణం కానీ మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఆడవారు ఇంద్రాణి రూపు ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.